గుర్రం చెలాకి గుర్రం చెల్ గుర్రం చెలాకి గుర్రం. సరే గాని మావయ్య, మన కొట్టెప్పుడు మొరగదే. మా అమ్మ అంటే దానికి భయం. అదేం కాదులే, నా కొండమ్మ చెప్పింది. కుక్క బదులు కూడా అమ్మమ్మే మొరుగుతుందంట. చల్లి గుళ్ళం చలాకి గుళ్ళం. అయ్యో అయ్యో, పనికిరాని వెదవా. బాబు కింద పడితే ఎంత దెబ్బ తగులుతుందో నీకేం తెలుసు? అడ్డగాడిదా. గాడిని కాదు, గుర్రాన్ని. ఏడ్చావు. ఈ ఇల్లు కాదని ఆ ఇంటికి వెళ్ళిన వాడివి మళ్ళీ ఈ ఇంటికి తగలెట్టావే. బాబుతో ఆడుకుందామని. ఏ, నువ్వు ఆడుకోవడానికి దొరబాబే కావాలా? నీలాంటి వెర్రి వెదవలు బయట చాలా మంది ఉన్నారు. అక్కడ చావు. ఇంకా నిలబడ్డావే పోతుంటే. చూడు బాబు, నువ్వు ఈ గాడిలతోనూ కుక్కలతోనూ ఆడుకోకూడదు. నువ్వు బంగారం లాంటి బిడ్డవి. అరే, నువ్వు మెళ్ళో గొలిసేది ఏమో. బంగారం గొలుసు ఏమైపోయింది? బాబు గొలిసేదిరా. బాబు మెళ్ళో బంగారు గొలుసురా. ఏమిటా పిచ్చినవో? బాబుతో ఆడుకుని నువ్వేగా. నువ్వు తీయపోతే ఇంకెవరు తీస్తారు? దొంగ బెద్దవా. అమ్మా, బాబు మెళ్ళో గొలుసు తీసి దాచేశాడే దొంగ బెద్దవా. చాలు ఊరుకోమ్మా. అన్నయ్యను పట్టుకుని దొంగ అంటావా? బాబుకు స్నానం చేయించేటప్పుడు ఈ గొలుసు తీసి నేనే మెళ్ళో వేసుకున్నాను. అన్నయ్య, అమ్మ సంగతి నీకు తెలుసుగా. ఊరుకో, ఏడోకో. అమ్మా, తల్లి బిడ్డను కొడితే ఆ బిడ్డ ఏడుస్తూ మళ్ళీ తల్లి ఊళ్ళోకే వెళతాడు. అబ్బులన్నయ్య మనసు పసిపిల్లాడి మనసమ్మా. చాలే ఊరుకో. కొనమా, 11 అయింది. ఎక్కడ జ్యూసు తెస్తున్నాను అమ్మగారు. ఇదిగోండి జ్యూస్. అరే, నా విటమిన్ మాత్ర. జ్యూస్ ఉప్పుగా ఉందేమిటి? పంచదార బదులు ఉప్పేసావా ఏమిటి? అమ్మమ్మ, అది జ్యూస్ కాదు, నా వచ్చా. హలో సరస్వతి, నువ్వా? ఏమిటి ఉన్నట్టుండి ఇలా ఊడిపడ్డావు? నా పేరు మార్చుకున్నాను. ఇప్పుడు నా పేరు గాజు పెంకు. ఒకప్పుడు నా శీలానికి విలువ కట్టి డబ్బిస్తానన్నావుగా. ఓ, డబ్బు విలువ తెలుసుకోవడానికి ఇంతకాలం పట్టిందన్నమాట. చూడు సరస్వతి, నేను మాట తప్పేవాడిని కాదు. అప్పుడు 25,000 ఇస్తాను, ఇప్పుడు వడ్డీతో కలిపి 30,000 ఇస్తాను. పట్టుకెళ్ళి. శ్రీకాంత్, 30 ఇస్తావా? 30? ఇదిగో 60. నా జీవితం వెచ్చించి తెచ్చాను. నా శీలాన్ని పాడు చేసినందుకు పరిహారంగా 30 ఇస్తానన్నావే. 30 కాదు, 60 ఇస్తున్నాను. 60. పోయిన నా శీలాన్ని నాకిచ్చే. పిచ్చిగా నీలాంటి వాడిని నమ్మిన ఆడదే పిచ్చిది కాక ఇంకేవుతుంది. నేనెప్పుడూ పిచ్చి ఉండనే. ముందు ఏమైనా బయటకు లెక్కెళ్ళండి. శ్రీకాంత్,
10 తలలు ఉన్న రావణాసురుడే ఆడదాని ఉసురు తగిలి నాశనమైపోయాడురా. డబ్బుతో వెరి తలలు వేసే నువ్వు నీదే ఉందిరా. ఏదో ఒకనాడు నా ఉసురు తగిలి నువ్వు నీ డబ్బు నాశనమైపోతారు. చూస్తూ నిలబడతారే, ఇడ్చిలండి. ఏడిపిస్తున్నావురా, ఏడిపించరా. ఎప్పుడో ఒకప్పుడు నిన్ను ఇలాగే ఈడ్చుకెళ్లే రోజు వస్తుంది, తప్పకుండా వస్తుంది. ఇది నా శాపం రా, నా శాపం. నువ్వు బాగుపడవు, నాశనమైపోతావు. Sorry for the delay. Dear friends, sorry for the delay. Have a nice dinner. Come on. ఏమిటండి ఇది? ప్రేతలా మీ బాలకు మీరును ఫంక్షన్ జరిగి ఈ రోజున కాస్త కళగా ఉండకూడదు? మీనాక్షి, మన అబ్బులు చచ్చిపోయాడే. అప్పులు చచ్చిపోయారా? పోయాడు. చావు వచ్చి పోలేదు, చావు కొని తెచ్చుకున్నాడు. మన చిన్నబాబు ఊబిలో పడిపోతే చిన్న బాబు ఊపిలో పడిపోయారా? ఇప్పుడు ఎట్టున్నాడు? క్షేమంగా ఉన్నాడా? వాడు క్షేమంగానే ఉన్నాడు. చిన్నబాబును రక్షించడానికి పోయి వీడు ప్రాణాలు తీసుకున్నాడు. అబ్బుల శవాన్ని ఇక్కడికి తీసుకొచ్చాను. ఫంక్షన్ జరిగే ఇంట్లో శవాన్ని తీసుకొచ్చారా? మీకేమైనా మతి ఉందా? గెస్ట్లకి విషయం తెలిసి అసహించుకోరు? బతికుండగానే వాడిని ఇంట్లో సరిగ్గా ఉండనీలేదు, ఇక చచ్చాకే ఉండనిస్తావు. ఎలాగైనా కారిస్తే వాడిని గోపి ఇంటికి తీసుకెళ్తానే. చాలండి, కారా రైలా దిక్కుమాలిన శవాన్ని తీసుకెళ్ళడానికి కారిస్తే నలుగురికి తెలుస్తుందండి. పార్టీ కాస్త రసాబస అవుతుంది. చూడండి, ఈ మున్సిపాలిటీ పండుగ వెనకపక్కగా తీసుకొచ్చి శవాన్ని దాటించండి. వాడు బ్రతికున్నంత కాలం నిన్ను బాతి పెట్టా, నిన్ను గోతిలో పెట్టా అని ఏడిపించుకు తిన్నావే. ఇవాళ వాడు చస్తే వాడిని పాతి పెట్టడానికి కూడా సహాయపడలేదు. వాడి చావు కంటే నీకు పార్టీయే ముఖ్యమైతే చావాల్సింది వాడు కాదే, నువ్వు. నువ్వు
వెళ్ళాలిరా, వెళ్ళాలి. నీతో పాటు అందరూ వెళ్ళాలి, కానీ నీలా ఎవరు వెళ్ళకూడదు. బతికినంత కాలం అందరూ నీకు కావలసిన వాళ్ళే అనుకున్నావు, కానీ నీకెవ్వరూ లేరు, ఎవ్వరూ లేరు. నేనున్నానురా, నేనున్నాను. నిన్ను జాగ్రత్తగా మోసుకెళ్తాను, భద్రంగా పాతి పెడతాను, కావలసినవన్నీ చూస్తాను రా అబ్బులు. హలో, నేను వర్క్ సూపర్వైజర్ మాట్లాడుతున్నా సార్. సడన్ గా మన హాస్పిటల్ కూలిపోయింది. దానికి ఎంత పడి 150 మంది చచ్చిపోయారు సార్. సార్ ఫోన్. ఎక్స్క్యూజ్ మీ. హలో, ఏమిటి? హాస్పిటల్ కూలిపోయింది, 150 మంది చనిపోయారా?